హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి కావాల్సినవి ఇవ్వండి. ముఖ్యంగా కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. టమాటాలు ఇవ్వండి. టమాటాలు తీసుకున్నాం ఒక అరకిలో. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు. ఈ టమాటా పచ్చడి ఈరోజు ఇంట్లో చేయమన్నారు. టిఫిన్లోకి, రైస్లో కూడా బాగుంటుందని టమాటా పచ్చడి చేస్తున్నాను. దీంతోపాటు తర్వాత చేపల ఈగురు చేస్తానన్నమాట అండి. రెండు కూడా మీరు వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు టమాటా పచ్చడి మనం వేపుకుందామండి. మనం స్టవ్ వెలిగించుకుని ఇవన్నీ ముక్కుడు పెట్టుకుందాం. స్టీల్ దిద్దుకోండి. దీంట్లో మనం కొంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. దీంట్లో కొంచెం ధనియాలు వేసుకుందామండి, 2 స్పూన్లున్నర. జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను. దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. పచ్చిమిర్చి వేసేసుకుని మూసేస్తున్నాం. కొత్తిమీర వేసేసాం కదా, ఇందులో మనం అన్నీ మగ్గిపోతాయి. టమాటా కూడా వేసేస్తాను. కొత్తిమీర వేస్తాను. టమాటాలు కూడా వేసేస్తాం. చింతపండు కూడా ఇలా పెట్టేసుకుందాం. టమాటా పచ్చడి మూత పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. మనం త్వరగా మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ 2 స్పూన్లు వేస్తాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. తీయాలి పసుపు అయితే కొంచెం అండి. కొంచెం పసుపు కూడా వేస్తాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే అది జాగ్రత్తగా మగ్గిపోతుంది. అప్పుడు తీసుకుంటాం. ఒకసారి తీసుకుని మనం ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం అండి. ఒకసారి మనం కలుపుకొని చూసుకుందాం. పైకి కలిపి శుభ్రం మగ్గిపోతుంది. మనం మూత పెట్టేసుకుందాం. ఇది పక్క స్టవ్కి మార్చేద్దాం. ఇంటి కూర తాలింపు వేసేస్తాను. ఇంకా పాలు తీసేసి పక్క స్టవ్కి మార్చేస్తున్నాం. ఇలా మగ్గుతుంది. మనం కూరకి ఇటు ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాం కదండి. దీంట్లో ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకున్నాం కదండి. ఇవి పక్కకు మార్చాం. టమాటా మగ్గాలి కదా, టైం పడుతుందని. ఇందులో ఇప్పుడు మనం చేపలు ఎగురు చేసుకుందామండి. దీని ఎక్కాక ఆయిల్ పోసుకుందాం.
ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ వేసాను. చేపల కూర కావాల్సినవి ఇవ్వండి, చేపలు అన్నమాట. ఇవి నల్ల సిదువులు చేపలు, కానాగిడ్స్లు కూడా ఉన్నాయి. ఇగురు చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఉల్లిపాయ టమాటా పేస్టు, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది కదా, మనం కూర చేసుకుందాం. ఆయిల్ ఎక్కింది, పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇందులోని ఉల్లిపాయ టమాటా పేస్ట్ 4 స్పూన్లు వేసుకున్నాం. సరిపోతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసాను. ఇందులో స్పూన్ సాల్ట్, స్పూన్నర వేస్తున్నాను. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ధనియాలు ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను, అంటే 2 స్పూన్లు ఉంటుంది, సరిపోద్దులేండి. దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఏనాని బాబు పిలవలేదమ్మా, బయట కూర్చో, గట్టు వస్తుంది. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఆ చేపల్లో కొంచెం కారం వేసాను కదండి, ఇందులోని ఒక 2 స్పూన్లు వేస్తాను. ఒక 2 స్పూన్లు వేసాను. మొత్తం కలుపుకొని దీంట్లోనే వాటర్ అంతా పోయేలాగా మసాలా ముద్ద, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా బాగా ఫ్రై వేపుకుంటే, ఇదిగోండి పైకి ఇందులో కూడా ఆయిల్ వస్తుంది మనకి, వాటర్ అంతా పోయి. ఇప్పుడు మనం చేపలు వేసుకున్నాం. ఇదిగోండి ఇవి సిదువులు, నల్ల సిదువులు అంటారు. ఎక్కువ మరి మేము చేపలు తింటాం, అందుకే ఎక్కువ చేపల కూరలే వండుకుంటాం. చికెన్ తక్కువే, ఇంకా మధ్య బాగానే ఉంటున్నాను. ఇదిగోండి ఈ సిదులు, కొన్ని కానాగడ్డలు కూడా ఉన్నాయి ఇందులో. కారుతుంది, మీకు కొత్తిమీర పచ్చడి కూడా చేస్తున్నానమ్మా. కొంచెం వాటర్ వేసుకున్నాను. తెప్పిస్తాను, ఇది వాటర్ కారిపోతుంది. వేసుకున్నాం కదండి, ఒకసారి మనం జాగ్రత్తగా ఇలా పెట్టుకుని కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఈ పక్కన టమాటా పచ్చడి మగ్గుతుంది. ఒకసారి చూసుకుందాం. కూర ఉడుకుతుంది కదండి, ఒకసారి
ఒకసారి నేను కలిపి ఉప్పు చూస్తానండి. ఉప్పు సరిపోయింది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇవాళ కొంచెం ఉప్పు ఎక్కువైందండి, మర్చిపోయాను. చేపలో వేసాను కదా, కొంచెం ఉప్పు ఎక్కువ అయిందని అనుకుంటున్నాను. అన్నంలోకి సరిపోవచ్చు. కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నాను కదండి, అందుకు నేను కొంచెం కొబ్బరి పేస్ట్ చేస్తున్నాను అన్నమాట అంతే. ఇదిగోండి, కొంచెం కొబ్బరి పేస్ట్ వేస్తే కొంచెం ఉప్పు తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఉప్పు తగ్గుతుంది అన్నమాట. ఒక స్పూన్ వేస్తాను, కలుపుకుని మర్చిపోయి. మనం ఇలా ఎక్కువైతే కొబ్బరి పేస్ట్ అది వేసుకుంటే సరిపోద్దండి. చిన్న ముక్క పేస్ట్ చేశాను అన్నమాట. కాసేపు మూత పెట్టుకుందాం. పక్కన టమాటా పచ్చడి మగ్గిపోయింది. ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి, ఉడికిపోతుంది చేపల కూర. ఒకసారి కలుపుకొని, ఇదిగోండి నల్ల సందువ చేపల కూర. ఇప్పుడు ఉప్పు చూస్తానండి. ఇప్పుడు తగ్గిందండి. అలా మనం ఉప్పు ఎక్కువైపోయినప్పుడు కొంచెం టమాటా పేస్ట్ కానీ లేదంటే కొంచెం కొబ్బరి పేస్ట్ కానీ వేసుకుంటే ఉప్పు తగ్గుతుంది అన్నమాట, చేపల కూర కాబట్టి. లేదనుకుంటే వెజిటేబుల్ ఏదైనా అయితే ఒక బంగాళదుంప కానీ అలా మనం టమాటా కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వస్తుంది కదండి, పెట్టుకున్నాం. ఇదిగోండి కూర అయిపోయింది కదండి, ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకో టమాటా కూడా నేను మిక్సీ పెట్టేస్తాను. ఒకసారి మిక్సీ పెడదామండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఎత్తుకోండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకున్నాం. స్టవ్ కట్టేసుకుందామండి. ఇదిగోండి టమాటా పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి. ఇదిగోండి చేపల కూర రెండు రెడీ అయిపోయినాయి. ఈవేళ లాంగ్ వీడియో అనుకుంటున్నాను, చాలా టైం పట్టింది, 15 నిమిషాలు పట్టినట్టుంది. ఈ రెండు కూడా మీరు వీడియో చూడండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి. ఈ రెండు రెసిపీలు కూడా చాలా బాగుంటాయి. మేము ఎక్కువ చేపలే తింటాం కాబట్టి ఎక్కువ చేపల కూరల వీడియోలు, పులుసుల వీడియోలే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను.